హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో ఏంటి అంటే మేము మదర్స్ డే సెలబ్రేషన్స్ మా ఇంట్లో ఎలా చేసుకున్నామో చూపిస్తూ ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఒక అమ్మగా తన పిల్లల కోసం ఏం చేస్తుంది, ఎంతవరకు వెళ్ళగలదు, ఏంటి తన ప్రేమ అనేది ఒక చిన్న స్టోరీలో నేను మీకు చెప్పబోతున్నాను అన్నమాట. అలాగే నా బాధను కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా ఈ మదర్స్ డేకి నేను చాలా పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశాను మా అమ్మ కోసం. చెప్పకుండా బహ్రెయిన్ నుంచి వచ్చేయాలి అండ్ అలాగే తనకి మంచిగా కేక్ కట్ చేపించేసి ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి, అలాగే June 1 మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ ఉందన్నమాట. వాళ్ళది యానివర్సరీ చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అనుకున్నాను. నా కలలన్నీ నిజంగా కలల్లాగానే మిగిలిపోయాయి, బాధను మిగిలిచ్చాయి. సో ఇప్పుడు స్టోరీలోకి వస్తే, ఒక అమ్మ నాన్న ఒక ఫంక్షన్కి వెళ్ళారు. ఆ ఫంక్షన్లో పిల్లల్ని తీసుకెళ్ళలేదు, ఆ ఫంక్షన్కి వెళ్ళారు. ఫంక్షన్లో అన్ని రకాల పిండి వంటలు అలాగే పెడతారు కదా భోజనాల్లో, ఏమేమి వెరైటీస్, బజ్జీలు అలాగే స్వీట్స్. ఆ తల్లి మామూలుగా అన్నీ వేయించుకుంది. తనకు కూడా విస్తర్లో వేసిన ప్రతి ఒక్క ఐటము తనకి చాలా ఇష్టమైన ఐటము. తండ్రి కూడా అంతే, తనకు అన్నీ ఇష్టమైన ఐటమ్సే. తండ్రి మాత్రం ఆ ఐటమ్స్ అన్నిటినీ టేస్ట్ చేసి తినేసాడనమాట. కానీ ఆ తల్లి మాత్రం తనతో పాటు ఒక కర్చీఫ్ తీసుకెళ్ళి, ఇది నా బిడ్డకి ఇష్టం, ఇది నా కూతురికి ఇష్టం, ఇది నా కొడుక్కి ఇష్టం, ఒక బజ్జీ ఇష్టం, లేదంటే స్వీట్ ఇష్టం, లేదంటే వేరే ఏదో ఐటమ్ ఇష్టం అని నా పిల్లలకి ఏమేమి ఇష్టమో అవన్నీ ఒక కర్చీఫ్లో, అందరూ చూస్తున్నారని తెలిసినా సరే ఏమని అనుకుంటారు, అవి ఏమి ఉండవు అసలు. ఆ తల్లికి ఆ కర్చీఫ్లో కట్టుకొని తొందరగా తినేసి ఇంటికి వెళ్ళి తన బిడ్డ తను తీసుకొచ్చిన ఐటమ్స్ తింటుంటే ఆ బిడ్డ కళ్ళలో చూసే ఆనందం చూసి తను మురిసిపోతూ ఉంటుంది. అది తల్లి ప్రేమ అంటే. పక్కన వాళ్ళు ఎవరన్నా ఇంటికి పిలిచి ఏమైనా పెట్టినా కూడా ఆ తల్లి అక్కడ తినదు, అది తీసుకొచ్చి చెంగులో కట్టుకొని ఆ బిడ్డకి ఇచ్చి తిన్న తర్వాత మాత్రమే తనకేమైనా మిగిలితే అప్పుడు తింటుంది తప్ప తన బిడ్డకు పట్టకుండా తను ఒక్కటే తినడం అనేది జరగదు. ఏ తల్లైనా అంతే అయి ఉండొచ్చు, కానీ ఈ స్టోరీ మాత్రం మా అమ్మది. మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇది మాత్రం జరుగుతూనే ఉండేది. నా కోసం ముందు నాకు ఇష్టమైనవన్నీ కర్చీఫ్లో కట్టుకొని తీసుకొచ్చేది. నేను ఎందుకంటే ఎక్కువ ఫంక్షన్స్కి వెళ్ళేదాన్ని కాదు, ఇలా చేస్తూ ఉండేదన్నమాట మా అమ్మ. నాకు ఏది ఇష్టమో నా కోసం ప్రతిసారి సాక్రిఫైస్ చేస్తూనే ఉండేది. అలాంటి తల్లిని కోల్పోయాను. ఆడపిల్ల జీవితంలో తల్లి క్యారెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లైఫ్ లాంగ్ మనం ముసలి వాళ్ళమైనా సరే మన అమ్మ అనేది మనకు ఉండాలి. ఎందుకంటే కడుపులో తీసైనా పట్టగలిగేది తల్లి ఒక్కటే, ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరూ తల్లి ప్రేమకి సాటి రానే రారు. ఎందుకంటే తప్పు చేసినా కూడా తల్లి ప్రేమగా చెప్తుంది, మిగతా వాళ్ళు అలా చెప్పలేరు, అలా చూడలేరు కూడా. సో మీ తల్లి మీతో ఉన్నప్పుడే మీ అమ్మకి మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని హ్యాపీగా ఫుల్ఫిల్ చేయండి. ఆ తల్లి కళ్ళల్లో కనిపించే ఆనందాన్ని మనం 1000 కోట్లు ఇచ్చినా కూడా కొనలేమన్నమాట. ఎందుకంటే తన పిల్లలు తన కోసం చేసే చిన్ని విషయాల్లో కూడా ఆ తల్లి సంతోషపడుతుంది. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే.